Hello all, this is from Manatic Guru channel. Actually, today class lo we are going to just discuss about the need of loops. So మనకి loops అనేవి త్రీ కేటగిరీస్గా ఉంటాయి. ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. సో ఎందుకు త్రీ కేటగిరీస్గా చేశారు, అసలు లూప్స్ నీడ్ ఏంటివి చెప్తాను. జస్ట్ ఫోకస్ హియర్. సో జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే అనుకోండి. నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో నేను ఫర్ లూప్ గురించి, దాని సింటాక్సెస్ అండ్ దాని ప్రాపర్టీస్, దాని క్యారెక్టరిస్టిక్స్, దాని ప్రాబ్లమ్ సిరీస్ ఇలా తీస్తూ ఉంటాను. ఓకే, సో లెట్స్ దట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నేను హెలో అని రాసా. నాకు మనకి అవుట్పుట్ లాస్ట్లో సెమీకోలన్తో ఎండ్ చేయాలి ఎవ్రీ లైన్. దట్ ఈస్ ద మ్యాండేటరీ. సో మనకి ఇక్కడ అవుట్పుట్ హెలో అని వస్తుంది. అదే నేను ఇంకో లైన్ రాయాలంటే నేను ఇంకో లైన్ టైప్ చేయాలి. ఇలా మళ్ళీ ఇంకో లైన్ రాయాలంటే ఇంకో లైన్ టైప్ చేయాలి. మళ్ళీ ఇలా నేను 3 లైన్స్లో నేను 3 హెలోస్ ప్రింట్ చేయాలంటే నాకు హెలో కావాలి. స్లాష్ అని ఇస్తే ఎండింగ్ లైన్లో మనకి హెలో అనేది నెక్స్ట్ లైన్స్లో ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ లైన్స్లో ప్రింట్ అవుతున్నాయి. సో ఇక్కడ కూడా స్లాష్ అని ఇద్దాం. అది నాకు ఇంకో హెలో కావాలి అంటే మీరు ఏం చేస్తారు, ఇంకో హెలో కావాలంటే మీరు మళ్ళీ ఇంకో హెలో అని టెక్స్ట్ టైప్ చేసి ప్రింట్ చేస్తారు. ఇలా హెలో అని, అలా మనకి 4 హెలోస్ వస్తాయి. ఇంకో హెలో కావాలంటే మీరు ఏం చేస్తారు, ఇంకో హెలో రాసి ప్రింట్ఎఫ్ అని రాసి హెలో అని టెక్స్ట్ ప్రింట్ చేస్తారు. ఇలా మనకి 5 హెలోస్ వస్తాయి. ఇంకో హెలో కావాలంటే మళ్ళీ లైక్ ఏదో ఒక టెక్స్ట్ డమ్మీ టెక్స్ట్ ప్రింట్ చేయాలనుకోండి, మళ్ళీ ప్రింట్ఎఫ్ రాసి మళ్ళీ అదే టెక్స్ట్ మళ్ళీ ప్రింట్ చేస్తారు. అలా మనకి ప్రింట్ అవుతున్నాయి. అలా మనం మళ్ళీ 20 టైమ్స్ ప్రింట్ చేయాలంటే 20 లైన్స్ రాయాల్సి వస్తుంది కదా. అదే మనం ఇదే లైన్స్ ఆఫ్ కోడ్ మళ్ళీ హెలో అనే టెక్స్ట్ నేను 20 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నా, లేకపోతే 50 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నా, అప్పుడు మనం 50 లైన్స్ రాయాల్సిందే కదా. సో 50 లైన్స్ రాయాలంటే మనకి కోడ్ కాంప్లెక్స్ అయిపోతుంది కదా. అంటే కోడ్ చాలా బల్క్గా, చాలా ఎక్కువ లైన్స్ కన్జ్యూమ్ చేసుకుంటా కాంప్లెక్స్ అవుతుంది. అంటే మనకి విసుగు వచ్చేస్తుంది అదే లైన్ రాసి. అందుకనే మనకి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక కొత్త ఫీచర్ వచ్చింది. ఏంటిదంటే ఫర్ లూప్స్ అండ్ వైల్ లూప్స్ అండ్ డూ వైల్ లూప్స్. సో ఈ 3 పర్పస్ ఒకటే అనమాట. ఏంటిదంటే ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ని ఎంట్రీ కంట్రోల్డ్ లూప్స్ అంటాం, అండ్ డూ వైల్ లూప్ని ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటాం. ఎందుకంటామో నేను అప్పుడు డిస్కస్ చేసేటప్పుడు డీప్గా డిస్కస్ చేస్తాను. సో ఇలా మనం టెక్స్ట్ని రిపీట్ చేయకుండా ఓన్లీ 1 లైన్ రాసి మనకి ఎన్ని టైమ్స్ కావాలో ప్రింట్ చేయాలి అంటే మనం ఫర్ లూప్ కానీ, వైల్ లూప్ కానీ, డూ వైల్ లూప్ కానీ యూస్ చేస్తాం అనమాట. సో మనం ఫర్ లూప్ ఫీచర్, వైల్ లూప్ ఫీచర్, డూ వైల్ లూప్ ఫీచర్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఫర్ లూప్ అంటే లైక్ మనం ఫర్ లూప్కి చెప్తాం అంటే స్టార్టింగ్ లైక్ అంటే ఎనీ టైమ్స్ రన్ చేయాలి, ఏం స్టేట్మెంట్ ప్రింట్ చేయాలో చెప్తాం క్లారిటీగా. చెప్పిన తర్వాత మనం ప్రింట్ చేస్తాం. ఓన్లీ 1 లైన్ రాసి మనం ఫర్ లూప్స్ చేత కానీ, వైల్ లూప్స్ చేత కానీ, డూ వైల్ లూప్స్ చేత కానీ ప్రింట్ చేపిస్తాం అనమాట. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో మనం ఫర్దర్ క్లాసెస్లో ఫర్ లూప్ గురించి, వైల్ లూప్ గురించి, డూ వైల్ లూప్ గురించి డిస్కస్ చేద్దాం. సో వన్ మోర్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఫర్ లూప్ కానీ, వైల్ లూప్ కానీ ఈ 2 మనం ఎంట్రీ కంట్రోల్ లూప్స్ అంటాం. ఓకే, అండ్ డూ వైల్ లూప్ వచ్చేసి మనకి ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటాం. ఓకే, ఎందుకు అంటామో నేను రీజన్ చూపిస్తాను ఫర్దర్ క్లాసెస్లో. సో ఫర్ లూప్ పర్పస్, వైల్ లూప్ పర్పస్, డూ వైల్ లూప్ పర్పస్ ఒకటే. సో అంటిల్ మనకి పర్టికులర్ రేంజ్ వరకు మనకి లూప్ అయితే తిరుగుతూనే ఉంటుంది, మనం చెప్పే రేంజ్ వరకు. ఓకే, సో ఇలా అండర్స్టాండ్ చేసుకోండి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ and you can ask me regarding this video. So I will try to explain with one more video. So don't forget to subscribe Manatic Guru channel.